హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇలానే సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ చేయండి. మేమైతే సుసన్న తల్లి బర్త్డే రోజు అంటే బిఫోర్ డే షాపింగ్కి అయితే వెళ్ళాము. సో సండే షాపింగ్కి వెళ్తే 3 షాపింగ్ మాల్స్ అయితే తిరిగాము. ఫస్ట్ నేషనల్ మార్ట్‌కి అయితే వెళ్ళాము. అసలు రాజు అయితే వద్దు, అక్కడ ఏం బాగోవు అంటే, లేదు నేను కొన్ని చూసాను, వాటిలో నచ్చింది తీసుకుంటానని చెప్తే వెళ్ళాను. కానీ అదైతే లేదు. కానీ వేరే చూసాం, కానీ నాకు అంత అనిపించలేదు. సరే కదని మళ్ళీ ఎస్ఆర్ మాల్‌కి వెళ్ళాం. ఎస్ఆర్ మాల్‌లో కూడా సెట్ కాలేదు తనకి, అంటే ఆ సైజ్ అయితే లేదన్నారు. ఇంకా ఫైనల్‌గా మా ఇద్దరు అమ్మాయిలకి ఎప్పుడు ఎక్కడైతే సెట్ అవుతాయో అక్కడికైతే వచ్చేసాము, సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి. ఇంకా సేమ్ అయితే అడిగాను, కానీ సైజ్ అయితే లేదు. అసలు ఈ సైజే 30 ఆల్ట్రేషన్ చేయించాను నేను అక్కడే. సైజెస్ అయితే లేవు మేడం, అయిపోయినాయి అన్నారు. సేమ్ పీస్ చాలా టైం, ఏది చూసినా ఒకటి ఉంటుంది, ఒకటి ఉండదు. సరే ఇంకా కాంప్రమైజ్ అవ్వక తప్పదని చెప్పి ఇయర్ అయితే ఇద్దరికి డిఫరెంట్ వేలో తీసుకున్నాము. బర్త్డే పాపకు ఒక టైపు, మా షాని తల్లికి ఇంకొక టైప్. ఫైనల్గా అయితే ఆ 2 సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా పిల్లలకి రిటర్న్ గిఫ్ట్స్, స్నాక్స్ ఐటమ్ అయితే హోల్సేల్ షాప్లో తీసుకున్నాము. బజార్కి అయితే వెళ్ళాము. ఆ బాక్స్ వచ్చి 200 పడింది మాకు. 50 పీసెస్ అయితే ఉంటాయి. ఇంకా బిస్కెట్ ప్యాకెట్స్, షార్ప్నర్స్, ఎరేజర్స్ సెట్ ఒకటి తీసుకున్నాము. అది ఓన్లీ వాళ్ళ క్లాస్ వాళ్ళకైతే డిస్ట్రిబ్యూట్ చేసాము. రిమైనింగ్ స్నాక్ ఐటమ్ అయితే అందరికీ, కిడ్స్ అందరికీ, అంటే అన్ని క్లాసెస్కి స్నాక్ ఐటమ్ అయితే ఉంది. రిటర్న్ గిఫ్ట్ వచ్చి ఓన్లీ వేల్ క్లాస్ వాళ్ళకైతే ఇచ్చాము. ఇంకా బర్త్డే అన్నాక ఆడపిల్లకి పువ్వులు లేనిదే ఏ ఫంక్షన్కి వెళ్ళినా కొంచెం నిండుగా అనిపించదు. అందుకని చెప్పి మల్లెపూలు తీసుకున్నాం, కనకాంబరాలు తీసుకున్నాను, అన్నీ కొన్నా. సో ఫైనల్గా అయితే వాళ్ళని రెడీ చేసేసి స్కూల్కి అయితే తీసుకెళ్ళి 11:30 to 12:30 మిడిల్లో అయితే కేక్ కటింగ్ ఉంటుందని చెప్పారు మాకు. అంటే బిఫోర్ 12:40కి అయితే నర్సరీ వాళ్ళు, ప్లే గ్రూప్ వాళ్ళు వెళ్ళిపోతారు. అందుకని చెప్పి స్నాక్ ఐటమ్ అందరికని తీసుకున్నాము కదా, అందుకని ఇంకా మేమైతే 11:30కి అయితే వెళ్ళాము. అక్కడ నాని వాళ్ళు అన్నీ సెట్ చేశారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు, వాళ్ళ క్లాస్మేట్స్. అప్పటికి ఒక 6 మెంబర్స్ అయితే ఆబ్సెంటీస్ ఉన్నారని చెప్పారు. ఇంకా ఉన్న వాళ్ళతోనే వాళ్ళ సెక్షన్ వైజ్ తీసుకొచ్చారు. అంటే అందరినీ ఒకేసారి అంటే అసలే చిన్నపిల్లలు కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. అందుకని చెప్పి ఇంకా సెక్షన్ వైజ్ తీసుకొచ్చారు. ఫస్ట్ వీళ్ళ క్లాస్ వాళ్ళని తీసుకొచ్చారు. ఇంకా పెద్ద సార్ వాళ్ళు, వాళ్ళ ప్రిన్సిపల్ సార్ అందరూ వచ్చారు. కేక్ కటింగ్ జరిగింది. ఇంకా మా చిన్నమ్మ అయితే ఎంత హడావుడి చేసిందంటే మొత్తం తనే బర్త్డే బేబీ వల్ల బిహేవ్ చేసిందనమాట. పాపం మా సుసన్న అయితే ఏం మాట్లాడలేక ఇంకా అలా ఉండిపోయింది. తర్వాత ఫంక్షన్ అయినాక, అంటే స్కూల్లో కేక్ కటింగ్ అయినాక ఇంకా ఇంటికి వచ్చాక స్టార్ట్ చేసింది, నా బర్త్డేకి నువ్వు ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేసావు, నువ్వు ఎందుకు ఇచ్చావు నా ఫ్రెండ్స్కి అని చెప్పి గొడవ అయితే పెట్టుకుంది. ఇంకా వాళ్ళిద్దరిని మేమైతే కంట్రోల్ చేయలేకపోయాము. చూస్తున్నారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్తో చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఏదో చిన్నపిల్లలకి వాళ్ళకి అదొక ఇంట్రెస్ట్ అండి, అదొక హ్యాపీనెస్. కాకపోతే నేను అసలు లాస్ట్ టైం అనుకున్న నెక్స్ట్ ఇయర్ స్కూల్లో కాకుండా ఏదైనా చారిటీలో చేద్దామని చెప్పి. సో ఏదైనా ఒకటే ఖర్చు అవుతుంది అనుకున్నాం, కానీ ఇయర్ అయితే నాకు సెట్ కాలేదు. నెక్స్ట్ ఇయర్ అయితే చూడాలి. నెక్స్ట్ ఇయర్ స్కూల్ అయితే బంద్ చేసి చారిటీ అయితే విహన్ చారిటీ అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు 3 or 4 ఉన్నాయి చారిటీస్. సో బాయ్స్వి విహన్ది నాకు ఎందుకు అనిపించింది మనసులో, ఇంకా ఆ చారిటీకి అయితే వెళ్దాం అనిపించింది. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఎందుకో సక్సెస్ కాలేకపోతుంది. ఇంక నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫామ్గా ఇంకా చారిటీలోనే చేస్తాము. వాళ్ళ సెక్షన్ వాళ్ళకైతే పెన్సిల్ సెట్, అంటే పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్,
ఇంకా స్కేల్ అయితే వస్తుంది. ఆ సెట్, ఒక కేక్ ప్యాకెట్, బిస్కెట్, ఇవన్నీ అయితే వాల్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చాము. రిమైనింగ్ వాళ్ళకి పెన్సిల్ సెట్ కాకుండా ఓన్లీ బిస్కెట్ ప్యాకెట్, కేక్ అయితే ఇచ్చాము. టీచర్స్కి వచ్చి గులాబ్ జామ్ మోడల్ డైరీలో బాక్సెస్ అయితే ఉంటాయి కదండి, 5 టీచర్స్ 2 నానీస్ అని చెప్పారు సార్ వాళ్ళు. మొత్తం మేము 10 ఆర్డర్ ఇస్తే ఆ షాప్ వాడు ఏం చేశాడు, 6 ఇచ్చాడు మాకు. అది కాదండి, లేవు ఆర్డర్ అయిపోయినాయి, మీరు రారనుకున్నాము, కన్ఫర్మ్ కాదనుకున్నాం, ఏదేదో చెప్పుకొచ్చారు. మరి అలాంటప్పుడు వాళ్ళు బిఫోరు అడ్వాన్స్ అన్న పే చేయమని మాకైతే చెప్పలేదు, లేదంటే మేము అడ్వాన్స్ అన్న పే చేసేవాళ్ళం. సో ఏదేమైనప్పటికీ అలా అయితే సరిపోయినాయి. టీచర్స్ అందరికి వచ్చి గులాబ్ జామ్స్ తీసుకున్నాం, సున్నుండల బాక్సెస్ తీసుకున్నాము. ఈచ్ బాక్స్ వచ్చి మాకు 50 రూపీస్ పడింది. సార్ వాళ్ళకి వచ్చి స్వీట్ తీసుకున్నా, రవి స్వీట్స్ షాప్లో అయితే తీసుకున్నాం. స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంది. అంటే మేము కూడా ఇంట్లోకి తీసుకున్నాం కొన్ని, 1/2 కిలో. మా సుసన్న బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఇయర్ అయితే ఇంకా బాగా జరిగింది. ఇద్దరు మా షాని హడావిడి అయితే అసలు ఎంత అంటే అంత ఉంది. వీడియోలో చూస్తున్నారు కదా మీరు కూడా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలా తక్కువ బడ్జెట్లో సింపుల్గా అయితే సుసన్న బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, సీ యూ, టాటా.